మనం రోజూ వాడే వస్తువులు అంటే మన చేతిలో ఉండే ఫోన్ దగ్గర్నుంచి మనం తినే ఫుడ్ వరకు అసలు ప్రపంచంలో ఎక్కడనుంచో మన దాకా ఎలా వస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? అదంతా గ్లోబల్ లాజిస్టిక్స్ అనే ఒక పెద్ద, చాలా కాంప్లెక్స్ ఇండస్ట్రీ వల్లే సాధ్యం. మరి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఏఐ ఈ ట్రిలియన్ డాలర్ల ప్రపంచాన్ని ఎలా పూర్తిగా మార్చేస్తుందో చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 8 నుంచి 10%. అదేంటి అనుకుంటున్నారా? రాబోయే కొద్ది సంవత్సరాల్లో సముద్రం మీద కంటైనర్ షిప్పింగ్ ఖర్చులో ఏఐ తీసుకురాబోయే భారీ తగ్గింపు ఇది. ఈ మాటన్నది ఎవరో కాదు, ఫ్లెక్స్పోర్ట్ ఫౌండర్ రాయన్ పీటర్సన్. ఇంత పెద్ద మాట అన్నారు కదా, మరి ఇంత భారీ మార్పు అసలెలా సాధ్యం? రండి, దాని వెనకున్న అసలు కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, మరి ఈ సేవింగ్స్ అన్నీ మాటల్లోనే కాదు, నిజంగా ఎలా జరుగుతున్నాయో చూద్దామా? అంటే గ్రౌండ్ లెవెల్లో, పోర్టల్లో, వేర్హౌజుల్లో ఏఐ అసలు ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటిదాకా లాజిస్టిక్స్ అంటే అదొక పెద్ద మనుషుల పని. ఒక వస్తువును ఒక చోటు నుంచి ఇంకో చోటికి పంపాలంటే అమ్మో, లెక్కలేనని ఈమెయిల్స్, ఫోన్ కాల్స్, డాక్యుమెంట్లు. అందుకే దీన్ని సరదాగా ఫ్రైట్ ఈమెయిల్ ఫార్వర్డింగ్ అని పిలుస్తారు. అంటే అంత మనుషులే చెయ్యాలి. మరి ఇంతలా మనుషుల మీద ఆధారపడ్డ ఈ ఫీల్డ్లో ఆటోమేషన్కి ఎంత పెద్ద స్కోప్ ఉందో మీరే ఊహించుకోండి. ఇప్పుడు చూడండి, కస్టమర్లిక ఎక్స్పర్ట్లతో మాట్లాడి పెద్ద పెద్ద రిపోర్ట్లు తయారు చేయమని అడగక్కర్లేదు. సింపుల్గా పోయిన నెల నా షిప్మెంట్కి ఎంత ఖర్చయింది అని మామూలుగా టైప్ చేస్తే చాలు, ఏఐ క్షణాల్లో జవాబిచ్చేస్తుంది. ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు కదా. ఏకంగా ఏఐ ఏజెంట్లే వేర్హౌజులకు ఫోన్ చేసి అడ్రస్లు, డెలివరీ టైమింగ్స్ కన్ఫర్మ్ చేస్తున్నాయట. ఇంతకుముందు ఈ పనికి చాలా ఖర్చవుతుందని ఎవ్వరూ పట్టించుకునేవాళ్లు కాదు. కానిప్పుడు చూడండి, ఏఐ దీన్ని ఎంత ఈజీగా, ఎంత తక్కువ ఖర్చుతో చేసేస్తుందో. ఏఐ కేవలం పనులు మాత్రమే కాదు, మనుషుల ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకుంటోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ పంపిన మెసేజ్లో కోపంగానీ, ఫ్రస్ట్రేషన్గానీ కనిపిస్తే చాలు, ఆ ఇష్యూని వెంటనే ఒక మేనేజర్కి ఎస్కలేట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ పెద్దవి కాకముందే సాల్వ్ అయిపోతాయి, కస్టమర్ సర్వీస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ నంబర్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. సాధారణంగా మనకి స్పీడ్ కావాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి, లేదా ఖర్చు తగ్గించుకోవాలంటే స్పీడ్తో కాంప్రమైజ్ అవ్వాలి. కాని ఇక్కడ చూడండి, ఏఐ వల్ల సముద్ర రవాణా ఖర్చు ఏకంగా 2% తగ్గింది, కానీ డెలివరీ టైం 20% ఫాస్ట్ అయింది. అంటే ఖర్చు తక్కువ, స్పీడ్ ఎక్కువ, రెండూ ఒకేసారి సాధ్యమయ్యాయి. ఈ చార్ట్ చూస్తే చాలు, ఆటోమేషన్ ఎంత స్పీడ్గా వెళ్తుందో అర్థమైపోతుంది. చూడండి, సంవత్సరం మొదట్లో కేవలం 20% పనులు మాత్రమే ఆటోమేటెడ్. అదే సంవత్సరం చివరికి టార్గెట్ ఏకంగా 50%. ఇక ఫ్యూచర్లో అయితే ఏకంగా 95% పనులను ఆటోమేట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఒకప్పుడు అసాధ్యం, ఇది జరగదు అనుకున్నది ఇప్పుడు మన కళ్ల ముందే జరుగుతోంది. టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అయినా దాన్ని వాడే మనుషులు రెడీగా లేకపోతే వేస్ట్. అందుకే ఇప్పుడు మనం కేవలం టెక్నాలజీ గురించి కాకుండా ఈ మార్పుకు అవసరమైన కల్చర్ అంటే మనుషుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ మార్పు వెనక ఉన్న అసలైన సీక్రెట్ ఏంటో తెలుసా? ఎంప్లాయీస్ ఎనర్జీ. కంపెనీలో జరిగే హ్యాకథాన్స్లో ఒక 18 నెలల క్రితం చూస్తే 4-5 ఏఐ ప్రాజెక్టులు ఉండేవి, అంతే. కాని ఇప్పుడు ఏకంగా 90% ప్రాజెక్టులు ఎల్ఎల్ఎం బేస్డ్. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, అంటే మనకు తెలిసిన చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీ అన్నమాట. ఇప్పుడు ఈ హ్యాకథాన్స్లో పుట్టిన ఐడియాలే కంపెనీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తున్నాయి. బెస్ట్ ఐడియాలు ఎప్పుడూ టాప్ మేనేజ్మెంట్ నుంచే రావాలని రూలేం లేదు. నిజానికి గ్రౌండ్ లెవెల్లో రోజూ పనిచేసే వాళ్లకే ప్రాబ్లమ్స్ గురించి బాగా తెలుస్తుంది. అందుకే ఏఐతో ఏం చేయొచ్చో కనిపెట్టడానికి వాళ్లకే బెస్ట్ ఛాన్స్ ఉంటుంది. సరిగ్గా ఇదే ఆలోచనతో ఫ్లెక్స్పోర్ట్ వాళ్ళ ఎంప్లాయీస్ కోసం ఒక సూపర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇంజనీర్లు కాని వాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్ళకి 90 రోజుల పాటు ఏఐ టూల్స్లో ట్రైనింగ్ ఇస్తారు. దీని గోలేంటో తెలుసా? వాళ్ల పనుల్ని వాళ్లే ఆటోమేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. మరి ప్రామిస్ ఏంటి? ఆ ఎంప్లాయీ 10 రెట్లు ఎక్కువ ప్రొడక్టివ్గా తిరిగొస్తారట. సరే, ఇప్పుడు మళ్ళీ మనం బిగ్ పిక్చర్ చూద్దాం. ఈ టెక్నాలజీ మార్పు వల్ల మన సొసైటీ మీద, మన ఎకానమీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఆలోచిద్దాం. సింపుల్గా వస్తువులను ఒకచోట్నుంచి ఇంకో చోటికి పంపే ఖర్చు బాగా తగ్గిపోతే దాని ఫలితాలు ఎలా ఉంటాయి?
ఇలా అంతా ఆటోమేషన్ అయిపోతే అందరికీ వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇన్ని పనుల్ని మెషీన్లు చేసేస్తే మరి మనుషులేం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనం హిస్టరీ చూస్తే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోలేదు, వాటి స్వరూపం మారింది అంతే. ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు చేత్తో రాసేవాళ్ల జాబ్స్ పోయాయి, కానీ ప్రింటింగ్, పబ్లిషింగ్ లాంటి కొత్త ఇండస్ట్రీలు పుట్టాయి. అలాగే మోడర్న్ అగ్రికల్చర్ వచ్చినప్పుడు రైతుల అవసరం తగ్గింది, కానీ ఆ జనాలు ఫ్యాక్టరీల్లో, సిటీల్లో కొత్త పనుల్లోకి వెళ్లారు. ఎకనామిస్ట్లేం చెప్తారంటే లాంగ్ రన్లో ఆటోమేషన్ వల్ల సొసైటీకి మంచిదే జరుగుతుంది. ఆలోచించండి, కంపెనీలు ఖర్చులు తగ్గిస్తే వస్తువులు, సర్వీసులు మనకి చౌకగా దొరుకుతాయి. అప్పుడు మన దగ్గర డబ్బులు మిగులుతాయి, కొత్తవి కొనాలనిపిస్తుంది. ఆ కొత్త కోరికల్ని తీర్చడానికే మళ్ళీ కొత్త జాబ్స్, కొత్త ఇండస్ట్రీలు పుడుతాయి. ఇదొక సైకిల్ లాంటిది. సో ఫైనల్ గోల్ ఏంటంటే ఇది: మనమింట్లో లైట్ స్విచ్ వేస్తాం, లైట్ వెలుగుతుంది, కరెంట్ ఎలా వస్తుందని మనం ఆలోచించం, అది జస్ట్ పనిచేస్తోంది అంతే. అలాగే గ్లోబల్ షిప్పింగ్లో ఉన్న ఈ కాంప్లెక్సిటీ అంతా మనకి కనిపించకూడదు. లాజిస్టిక్స్ కూడా మన కంటికి కనిపించని ఒక కరెంట్ లాంటి సర్వీస్గా మారిపోవాలి. ఈ విశ్లేషణను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ముగిద్దాం. లాజిస్టిక్స్ లాగే మనకి తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో నడిచే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లేదా హెల్త్ కేర్ లాంటి ఇంకా ఏ ఇండస్ట్రీస్ని ఏఐ ఇలాగే సింపుల్ యూటిలిటీస్గా మార్చబోతోంది? మరి దాని ఎఫెక్ట్ మన జీవితాల మీద ఎలా ఉండబోతోంది? ఒక్కసారి ఆలోచించండి.